అందరికీ నమస్కారం. బేసిక్ గా మన 99 ఛానల్ తో ప్రారంభిస్తాను. నాకు చనువు ఉంది కాబట్టి 99 ఛానల్ కి ఒక CEO ఉంటారు, ఒక వ్యవస్థ ఉంటుంది, ఒక సెటప్ ఉంటుంది. దీంట్లో రెగ్యులర్ గా రివ్యూ చేసుకుని ప్రజల ముందుకు వస్తారా, మీరు సరిదిద్దుకుంటారా? ప్రజలు పరిష్కరించగలరా అసలు ఈ సమస్యని? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు మాత్రమే ఈ చర్చ నడుస్తూ ఉంటుంది. అంటే మంత్రివర్గాల్లో మార్పులు చేయడం, కూర్పులు చేయడం, తీసివేయడం, చేర్చుకోవడం అనేది ముఖ్యమంత్రి గారి విచక్షణాధికారం. ఇప్పుడు మంత్రివర్గ సభ్యులు బాగలేదు మాకు చెప్తే మీరేం చేస్తారు, నేనేం చేస్తాను, ప్రజలకి ఏం చేస్తారు? వాళ్ళ పార్టీలో సర్దిద్దుకోవాలి, 4 గోళ్ల మధ్య జరిగే చర్చ అది. కానీ పదే ఈ చర్చ ఎందుకు చేస్తున్నారు నేను అనుకుంటుంది ఏంటంటే, ఉదాహరణకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి మీద అలాంటి అభిప్రాయం ఉందనే ఉద్దేశంతో నేను అనట్లేదు, ఎగ్జాంపులర్ గా చెప్తున్నాను. అరటి రైతుల సమస్యలు ఉంది, అరటి రైతుల ఏం భావించాలంటే చంద్రబాబు గారు సీరియస్గా ఉన్నారు కానీ వ్యవసాయ మంత్రి బాగలేదు అని అనుకోవాలా? దానికోసం ఈ స్ట్రాటజీలా? ఇప్పుడు మంత్రివర్గ సభ్యులు ఎవరైనా సరిగ్గా పర్ఫార్మెన్స్ లేకపోతే వేరే వాళ్ళు పెట్టుకోండి, లేకపోతే కొత్త వాళ్ళు పెట్టుకోండి. ప్రజల ముందు ఈ అజెండా పదే ప్రతి సమావేశంలో పెడుతున్నారంటే ప్రజల ముందు వదులుతున్నారంటే ప్రజలు ఏమనుకోవాలంటే ప్రభుత్వం మంచిది, ముఖ్యమంత్రి గారు మంచోళ్ళు, పవన్ కళ్యాణ్ గారు మంచోళ్ళు, లోకేష్ గారు మంచోళ్ళు, ఈ మంత్రులు సరిగ్గా లేని కాబట్టి మాకు సమస్యలు అనుకోవాలన్నా? ఆ స్ట్రాటజీ ఏమైనా దీనిలో ఉందని నాకు అనుమానం వస్తుంది. కాబట్టి ఈ మంత్రివర్గ సభ్యులు మార్పులు చేర్పులైనా శక్తి సామర్థ్యాలైనా ముఖ్యమంత్రి గారి శిక్షణ అధికారం, వారు ఏమైనా చేయొచ్చు. ఎంపిక చేసే అధికారం వాళ్ళదే, మార్పులు చేసే అధికారం, తీసివేత చేసే అధికారమే. కానీ ఆ చర్చ పదే ప్రతి కేబినెట్ సమావేశంలో మంత్రులపైన ఆగ్రహం, అధికారులపైన ఆగ్రహం, ఇది ఎవరు ప్రజలు జర్నలిస్టులు పరిష్కరించే సమస్య కాదు. అది వాళ్ళ పార్టీలో వాళ్ళ కూటమిలో చేసుకోవాల్సిన విషయాలు. కానీ అది ప్రధానంగా వచ్చేస్తున్నాయంటే ఈరోజు ప్రజలందరూ సమస్యలు బాధపడిన వాళ్ళందరూ పలానా మంత్రి కారణం, పలానా IAS ఆఫీసర్ అనుకొని సర్దుకోవాలన్నా ఎన్ని రోజులు సర్దుకుంటారు? కాబట్టి ప్రధానంగా ప్రజలు చంద్రబాబు గారు 80% సంతృప్తి శాతం ఉండాలని టార్గెట్ పెట్టారు. 80% ప్రజలు సంతృప్తి శాతం ఉండాలంటే సమస్యలు పరిష్కరించాలి. మీ డబ్బు ఒక కలెక్టర్ వస్తాడండి, ఒక జిల్లా కలెక్టర్ వస్తాడు, మాకు పెన్షన్ కావాలంటాడు. కొత్త పెన్షన్ ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేకపోతే కలెక్టర్ ఏం చేస్తాడు? ఎంత షార్ప్గా ఉంటే మాత్రం. ఇప్పుడు అరటి రైతులకి సరిగ్గా మార్కెట్ రావట్లేదు, మంత్రి గారు వచ్చి ఏం చేస్తాడు? అది జాతీయ సమస్య, రాష్ట్ర సమస్య, డబ్బులతో ముడిపడిన సమస్య. కేబినెట్ నిర్ణయించుకుంటే మంత్రి ఇంప్లిమెంట్ చేస్తాడు. కాబట్టి ఇది పదే జరగడం వల్ల ప్రభుత్వానికి పెద్ద ఆదాయం అనుకోండి నేను. ఖచ్చితంగా ప్రభుత్వం ఒకసారి అయితే ప్రజలు ఆశిస్తారు, రెండుసార్లు ప్రతి కేబినెట్ సమావేశంలో, ప్రతి కలెక్టర్ల సమావేశం ఇదే చర్చించుకుంటామంటే పెద్ద ప్రయోజనం ఉండదు. ఇది ఒక టాక్టికల్ గా చేస్తున్నారా అంటే ప్రజలు తమ సమస్యల్ని పలానా మంత్రి పైన, పలానా అధికారి పైన నెట్టడం కోసం చేస్తున్నారేమో అంటుంది. కానీ ఇది ఎక్కువ రోజులు జరిగితే పెద్ద ప్రయోజనం ప్రభుత్వానికి ఏమి ఉండదని. అంటే పురుషోత్తం రెడ్డి గారు ఎవరెవరికి వేటు పడే ఛాన్స్ ఉంటుందండి మీ అబ్జర్వేషన్ లో? నేను అనుకుంటుంది మంత్రివర్గ చేర్పులైనా తీసివేతలైనా రాజకీయ ఈక్వేషన్స్ ఉంటాయి. పైకి చాలా చెప్తారు సమర్థులు అసమర్థులు అని. ఇప్పుడు రాయలసీమలో ఉంది పయ్యావుల కేశవ్ గారు సీనియర్ మినిస్టర్, మా చిత్తూరు జిల్లా ఉంది, ఒక మంత్రి లేరు, అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు, కిషోర్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. అట్లా కడప జిల్లాలో చాలా మంది సీనియర్లు ఉన్నారు, తర్వాత కర్నూలు జిల్లాలో చాలా మంది సీనియర్లు ఉన్నారు. ఇవాళ గీకొని వాళ్ళు ఎందుకు ఇచ్చారు? వాళ్ళ ఈక్వేషన్స్ క్యాస్ట్ పర్ఫార్మెన్స్ కన్నా ఇప్పుడు క్యాబినెట్ కూర్పులని ఎట జరుగుతున్నాయంటే, ఎందుకంటే నేను బలంగా నమ్ముతున్నాను గత 10-20 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ఉన్న చాట, జాతీయ పార్టీలు అయితే పర్ఫార్మెన్స్ సీనియారిటీ వర్మ గారు, ప్రాంతీయ పార్టీలో మొత్తం ముఖ్యమంత్రి, ఇంక అందరూ నమస్కారం పెట్టి తలకా ఓపాల్సిందే అన్ని పార్టీలు, ప్రాంతీయ పార్టీలో. కాబట్టి వీళ్ళు సమర్థత కాదు, వాళ్ళ ఈక్వేషన్స్, ఈ కులం ఆయనకి ఏమి వేయాలి, ఆ కులం ఇది తప్ప, సీనియారిటీ సమర్థత. కాబట్టి ఎన్నికలకు ముందు సమర్థత ముందుకు వస్తుంది, ఎందుకంటే ఎన్నికలు ఫేస్ చేయాలి కదా. నెక్స్ట్ కేబినెట్ కూర్పులో మాత్రం సమర్థత ముందుకు వస్తుంది. ఫస్ట్ కేబినెట్ కూర్పులో అది జరగట్లేదు, ప్రయోగాలు చేస్తామని చెప్తారు. కాబట్టి ఎన్నికల్లో మార్పులు చేర్పులు అనేది క్యాస్ట్ రాజకీయ అవసరాలే తప్ప, ఎందుకంటే మంత్రుల పాత్ర 90% ఉండదు. కంప్లీట్ ముఖ్యమంత్రి చుట్టూనే వ్యవహారం నడుస్తూ ఉంటుంది, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట. కాబట్టి ఇంకా మార్పులు చేర్పుల గురించి పెద్ద ఊహలు, వాళ్ళకి ఎవరిని తీసేస్తే ఎంత లాభం అంటే రాజకీయంగా నేను అనేది దాన్ని చూసుకుంటారు. దాని ముఖ్యమంత్రి గారి మనసులో ఏముందో, ఏ టాక్టిక్స్ ఉందో మనకు తెలియదు. సో ఏదో ఉందంటారు? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది మంత్రుల మీద ఒక అభిప్రాయం తీసుకొస్తున్నారంటే వాళ్ళని పక్కన పెట్టి చేరువలు పెట్టుకోవడం కోసం కూడా ఒక టాక్టిక్స్ ఉంటుంది కదా. కాదు, మీ అబ్జర్వేషన్ లో 18 నెలల్లో కొద్దిగా సఫిషియెంట్ కాని మంత్రులు ఎవరు అన్నది అదేమన్నా గెస్ట్ చేశారా? అంటే అది 18 నెలల్లో నేనంటే 90% మంత్రులు ఏమీ చేయలేరనేది నా అభిప్రాయం. 90% మార్చాలా? 90% మార్చాలా ఇప్పుడు? 90% మంత్రుల గురించి మాట్లాడట్లా, 90% వాళ్ళకి పనే ఉండదు అంటున్నాను. అక్కడ కేబినెట్ లో తలూపేసి రావడం, సంతకాలు పెట్టడం తప్ప మంత్రుల పాత్ర నిర్ణయాల్లో ఏమీ ఉండదు. ఉండనప్పుడు వాళ్ళ శక్తి సామర్థ్యం గమనిస్తారు. ఇప్పుడు వైసీపీలో కూడా అదే జరిగింది అంటారు కదండి, అసలు ఎవరు ప్రమేయం లేదని. పార్టీలు అన్నిట్లో అట్లే ఉంటాయి. జాతీయ పార్టీల్లోనే కొంత పర్ఫార్మెన్స్ మంత్రులకు విలువ ఉంటుంది, ప్రాంతీయ పార్టీలో ముఖ్యమంత్రి చెప్పింది తలూపేసి సంతకాలు పెట్టేసి రావడమే. కొంతమంది మినహాయింపులు ఉండొచ్చు, కొంతమంది మంత్రులు తప్ప చాలా మంది మంత్రులు తలూపే మంత్రులకి పర్ఫార్మెన్స్ ఎట్లా చూపిస్తాం?
ఇప్పుడు వర్మ గారు మీకు ఒక రెస్పాన్సిబిలిటీ యాజమాన్యం ఇచ్చింది అనుకోండి, మీకు శక్తి సామర్థ్యాన్ని పరీక్షిస్తాం. మీకు ఏం పని లేదు, 7 గంటలకు రండి, నమస్కారం పెట్టేసుకోండి, మీ శక్తి అంటే పరీక్షించాలి. మంత్రులకి ఏమైనా పాత్ర ఉంటే కదా వాళ్ళ శక్తి సామర్థ్యాలు పరీక్షించాలి. పాత్ర లేని వాళ్ళ గురించి పాపం ఆ మంత్రి బాగాలేదనడం వాళ్ళు అవమానించడం. ఓకే, రేపు మనతో పాటుగా కనకారావు గారు జాయిన్ అయ్యారు, వైసీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు.